రాష్ట్రంలో ఇండ్లు లేని వారి సంఖ్య భారీగానే ఉందని అంటున్నారు అధికారులు. ప్రతి జిల్లాలో యావరేజ్గా 90,000 ఫ్యామిలీలకు ఇండ్లు లేవని తెలుస్తోంది. ఇక సొంత జాగా కూడా లేనోళ్లు మరో 11,60,000 మంది ఉన్నట్టు అధికారుల లెక్కల్లో తేలింది. ఇందులో జీహెచ్ఎంసీ పరిధిలోనే ఎక్కువ కుటుంబాలున్నట్టు గుర్తించారు. ఇందిరమ్మ ఇండ్ల సర్వేలో తేలిన లెక్కలను సర్కారుకు పంపారు అధికారులు. ఇండ్లు లేవు. ఇందిరమ్మ ఇండ్ల కోసం వచ్చిన అప్లికేషన్లను వడపోసిన తర్వాత ఈ లెక్క తేలింది. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ సర్కార్ డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ఇచ్చామని చెప్పుకున్నప్పటికీ లక్షల్లో అర్హులకు అవి అందలేవని ఈ లెక్కలతో స్పష్టమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలనలో ఇందిరమ్మ ఇండ్ల కోసం గతేడాది అప్లికేషన్లు తీసుకుంది. ఇందులో 80 లక్షల మందికి పైగా తమకు ఇండ్లు లేవని వెల్లడించారు. ఇందిరమ్మ ఇండ్ల కోసం ప్రత్యేక యాప్ రెడీ చేసిన ప్రభుత్వం ఆ డేటా మొత్తాన్ని క్షేత్రస్థాయిలో సర్వే చేసి విశ్లేషించింది. నిజంగా ఇండ్లు లేని వారికి, పేదలకే ఇందిరమ్మ ఇండ్లను శాంక్షన్ చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా చేపట్టిన సర్వేలో రాష్ట్ర వ్యాప్తంగా 30.29 లక్షల కుటుంబాలకు ఇండ్లు లేవని వెల్లడైంది. ఇందులో కొందరు గుడిసెల్లో, మట్టి గోడల ఇంట్లో ఉంటున్న పేదలు కూడా ఉన్నట్లు ప్రభుత్వానికి అధికారులు నివేదించారు. ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా తొలి విడతలో సొంత జాగా ఉన్నోళ్లకు ఆర్థిక సాయం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పుడున్న వివరాల ప్రకారం సొంత జాగా ఉన్న కుటుంబాలు 18.68 లక్షలున్నాయి. ప్రభుత్వం దగ్గరున్న లెక్కల్లో సొంత జాగా సైతం లేని కుటుంబాలు 1.60 లక్షలున్నట్లు తేలింది. అయితే ఈ కుటుంబాలు జీహెచ్ఎంసీ పరిధిలోనే ఎక్కువగా ఉన్నాయి. బల్దియాలో ఉన్న అర్హుల లిస్టులో సొంత ఇండ్లు లేనప్పటికీ 12,000 కుటుంబాలకు ఇంటి జాగాలున్నాయి. అసలు సొంత స్థలం లేని కుటుంబాలు 4.45 లక్షలున్నాయి. ప్రధానంగా గ్రామాల్లో ఎక్కువ మందికి హౌస్ సైట్స్ ఉన్నట్లు అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. అందులో భాగంగానే పట్టణ ప్రాంతాల్లో అపార్ట్మెంట్ల మాదిరి ఇండ్లను నిర్మించివ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇక జిల్లాల వారీగా చూస్తే అత్యధికంగా నల్గొండ జిల్లాలో ఎక్కువ మంది ఇండ్లు లేనోళ్లున్నారు. జిల్లాలో 1.56 లక్షల కుటుంబాలకు ఇండ్లు లేవని తేల్చారు. ఆ తర్వాత రంగారెడ్డి జిల్లాలో 1.31 లక్షల ఫ్యామిలీలకు ఇండ్లు లేవు. అత్యల్పంగా జనగామ జిల్లాలో 39,000 కుటుంబాలకు ఇండ్లు లేవని గుర్తించారు. ఇందిరమ్మ ఇండ్ల కింద రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 26న ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్లు మంజూరు చేయనుంది. అంటే ఒక్కో నియోజకవర్గంలో 3,500 కుటుంబాలను లబ్ధిదారులుగా ఎంపిక చేస్తారు. ఇలా ఏటా 4.16 లక్షల ఇండ్లు కేటాయిస్తారు. అయితే ఐటీడీఏ, ఇతర రూరల్ ఏరియాస్లో ఇంతకంటే ఎక్కువ ఇండ్లు మంజూరు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ లెక్కన ఏటా 4.50 లక్షల ఇండ్లు ఇచ్చినప్పటికీ 5 ఏళ్లలో 23 లక్షల కుటుంబాలకు ఇండ్లు దక్కుతాయని అధికారులు చెబుతున్నారు. లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల కింద విడతల వారీగా 5 లక్షల రూపాయల చొప్పున ప్రభుత్వం ఇవ్వనుంది. ఇందుకోసం ప్రధానమంత్రి ఆవాస్ యోజన నిధులను సైతం వినియోగించుకోనుంది.